మార్నింగే లేచి బాల్కనీలోకి వచ్చేసరికి బర్డ్స్ అయితే క్యూట్గా గుడ్ మార్నింగ్ అయితే చెప్పేస్తాయి. ఫ్రెష్ అయితే అయ్యి కిచెన్లోకి అయితే వచ్చేసాను. కొంచెం హౌస్ క్లీనింగ్ అయితే ఉంటే చేసేసి వేదాంశ్కి అయితే ఈరోజు లంచ్లోకి అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా దోశ కావాలి అని అడిగాడు. ఆయన కోసం అయితే దోశ బ్యాటర్ అయితే రెడీ చేసేసుకొని ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఈ స్నాక్ కోసం అయితే ఇవైతే బాయిల్ చేసేసి ఆయనకి పెట్టేసా. మాకైతే లంచ్లోకి గోరుచిక్కుడుకాయ అండ్ టమాటో కర్రీ చేశాను. అది నేను షార్ట్లో అప్లోడ్ చేస్తానండి వీడియో. వేదాంశ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వేదాంశ్ ఈరోజు అయితే బాగా ఇయర్ పెయిన్ వచ్చిందని నైట్ పడుకోలేదు. ఆయన్ని కొంచెం లేట్గా లేచాడు అనమాట. అందుకే కొంచెం లేట్ అయింది, లేకపోతే బస్కి వెళ్ళిపోతాడు ఆయన. ఈరోజైతే వాళ్ళ డాడీయే డ్రాప్ చేస్తా అని చెప్తే ఓకే అని చెప్పి కొంచెం లైట్గా లేపి ఆయన అయితే ఫ్రెష్ చేస్తున్నాము. లంచ్ బాక్స్ అయితే నేను ప్రిపేర్ చేసి లోపలికి వెళ్ళేసరికి వేదాంశ్ అయితే వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నారు. ఈ లోపల నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని వేదాంశ్కి అయితే తినిపించడానికి తెచ్చేసాను. వేదాంశ్కి నచ్చితే అయితే తింటాడు మంచిగా. రియాన్షి కూడా వాళ్ళ డాడీతో వెళ్తా అని చెప్పి గోల్ చేస్తుంది. అస్సలు చాలా నాటిగా తయారైంది, అలగడం స్టార్ట్ చేసింది ఈ మధ్య అయితే. అసలు ఉండమన్నా ఉండదు, తీసుకెళ్లాల్సింది కంపల్సరీ ఆమెను. బుడ్డిదానికి అయితే షికార్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం. అందుకోసం అయితే తీసుకెళ్తాడు కంపల్సరీ హస్బెండ్ అయితే. వేదాంశ స్కూల్కి వెళ్ళే రూట్లో బర్డ్స్ నేచర్ సౌండ్ ఎంత బాగుందండి అసలు. వేదాంశ స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా నా కిచెన్ అంతా అయితే చాలా మెస్సీగా ఉంది. రియాన్షి కూడా ఫ్రెష్ చేసేసి పడుకోబెట్టేసా. నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిన తర్వాత టీ అయితే పడాల్సిందే డేలో ఏదో టైంలో. అది పడకపోతే డే అయితే కంప్లీట్ అవ్వదు. మార్నింగ్ నాది 5 AM టు 9:30 AM వరకు నా రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.